ఆంధ్రలో ఎన్నికల వేడి మొదలైంది. ఒక పక్క వైనాట్ 175 అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు సీట్లు మార్పులు చేసుకుంటూ వెళ్తుంటే, మరోపక్క టీడీపీ నాయకులు అంతకన్నా గట్టిగా తాము తప్పనిసరిగా అధికారంలోకి వస్తామంటూ చెప్తున్నారు. మనతో ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యే రామరాజు ఉన్నారు. సరే, ఏంటి ఒక పక్క ఏమో వాళ్ళు వైనాట్ 175 అంటున్నారు, మీరు కూడా బాగా ధీమా వ్యక్తం చేస్తున్నారు, మేము తప్పకుండా అధికారులు వస్తున్నాయి. ఎట్లా, ఏ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటున్నారు? వైనాట్ 175 అయితే కనుక అసెంబ్లీలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎందుకు మారుస్తున్నారు అంటే వారికి అర్థమైంది, రాబోయే రోజుల్లో మా యొక్క ప్రభుత్వం రాదని వాళ్ళకి అర్థం అవటం ద్వారా వారు వైనాట్ 175 అనే ధైర్యం ఉన్నప్పుడు వారు మనిషి అదే మనిషి ఉంటాడు. నేను ఉండి శాసనసభ్యుడిగా పనిచేస్తున్నాను, నేను ఏదో 2 కాన్స్టిట్యున్సీల అవతల నన్ను పంపించినా నా మీద ఉన్నటువంటి తప్పులను ఉంటే అక్కడ కూడా సేమ్ ఉంటుంది. నాకు రిప్యుటేషన్ లేకపోతే అక్కడ కూడా అదే మనిషి ఉంటాడు, అదే బ్యాలెట్ ఉంటుంది, అదే ఈవీఎం ఉంటుంది, ఏదున్నా సరే. కానీ మారుస్తున్నారంటే దానికి అర్థం వారి ప్రభుత్వం రావట్లేదని క్లియర్గా మనకి తెలియవస్తున్నది. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటాను. సరే, ఏంటి ఈ 5 ఏళ్లలో ఉండి నియోజకవర్గానికి సంబంధించి ఏ సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు? సంక్షేమ పథకాలు అనేది ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క విధి విధానాలతో తీసుకురావడం జరుగుతూ ఉంటుందా. ముఖ్యంగా ఈరోజు మన భారతదేశంలోనే గొప్పగా చెప్పుకునేటువంటి డ్వాక్రా సంఘాలని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది. ఒక వ్యక్తికి 1000 రూపాయలు చొప్పున 10 మందికి 10,000 రూపాయలు చొప్పున ఒక డ్వాక్రా సంఘాన్ని తీసుకొచ్చి, అంత క్రితం మహిళలందరూ కూడా ఇంటిలో కట్టెన్ వెనకార ఎవరైనా మగవారు వస్తే మహిళలు కనిపించకూడదనేటువంటి భావంతో రాష్ట్రంలో నుండి మహిళలు ఉండేవారు. అటువంటి పరిస్థితి నుంచి వారి స్వచ్ఛందంగా సేవా సంఘాల ద్వారా వారు పొదుపు చేసుకుంటానికి దగ్గరలో ఉన్నటువంటి కమర్షియలైజ్డ్ బ్యాంకులకు వెళ్ళి వారు స్వచ్ఛందంగా తల ఎత్తుకునేటువంటి చేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు. 10 మంది 10,000 ఈరోజు 20 లక్షలకు వెళ్ళింది. అంటే 200 రెట్లు, అంటే 1000 రూపాయలు ఉన్నటువంటి సేవా సంఘం 10 మందికి వెళ్ళి 10,000 ఉంటే ఇలా 20 లక్షలకు వెళ్ళింది. అంటే 200 రెట్లు మహిళ అభ్యున్నత కోసం ప్రయత్నించింది గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ఆ రోజున పెన్షన్స్కి 30 రూపాయలు ప్రారంభించారు. 2000 వరకు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళడం జరిగింది. ఆ 2000లో 1870 రూపాయలు ఓన్లీ తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు దశల వారీగా 250 పెంచుకుంటూ, ఆ రోజు మేము కూడా మేనిఫెస్టోలో చెప్పాం 3000 చేస్తామని చెప్పాం. వీరు కూడా చెప్పారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. ఏం చేశారు వారు? కావాలని 5 సంవత్సరాల పాటు వృద్ధులందరికీ కూడా నష్టపోయే విధంగా 32,500 రూపాయలు వృద్ధులు ఇంచుమించుగా నష్టపోవడం జరుగుతూ ఉంది ఈరోజు, ఆ రోజు చేయకుండా వల్ల. కాబట్టి ఏ ప్రభుత్వం అయినా స్కీమ్స్ అనేది వస్తూ ఉంటాయి, ఏ ప్రభుత్వమైనా కొనసాగించవలసిన బాధ్యత వెనకాల ప్రభుత్వానికి ఉంటుంది. అదేవిధంగా ఈరోజు డ్వాక్రా సంఘాలు మీకు చెప్పాను, ఇన్ని వేల కోట్ల రూపాయలు వీళ్ళకి రుణమాఫీగా వస్తుంది అంటే కారణం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు స్కీమ్ లేకపోతే పెట్టకపోతే ఈరోజు వీరు ఇచ్చేటువంటి ఏ ప్రభుత్వానికైనా ఇచ్చేటి అధికారము లేదు, ఇచ్చేటి పరిస్థితి లేదు. అదేవిధంగా డెవలప్మెంట్ గురించి మీరు మాట్లాడారు. ఆ డెవలప్మెంట్ చూస్తున్నాం. నేను అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్నాను, మాకు ఏ విధమైన ఫండ్స్ ఇవ్వరు, ఇచ్చినటువంటి ఫండ్స్ని పనిచేసేటువంటి పరిస్థితి ఉండదు. నేను స్థానికంగా శాసనసభ్యుడు అయినాక ఒకసారి 85 లక్షలు సిఎండి ఫండ్ ఇచ్చారు. ఆ 85 లక్షలు 40 లక్షలు మాత్రమే వర్క్ చేయడం జరిగింది. ఎన్ఆర్జీఎస్ కేంద్ర ప్రభుత్వం వచ్చినవన్నీ కూడా ఈరోజు సచివాలయాలు కానీ, గ్రామాల్లో నుండి రైతు భరోసా కేంద్రాలు కానీ, అదేవిధంగా హెల్త్ క్లినిక్లన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది. దాంతోపాటు ఇంటర్నల్ సిమెంట్ రోడ్లు కూడా ఎన్ఆర్జీఎస్ ద్వారా చాలా రోడ్లు పోయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మాకు త్రాగునీటి సమస్య ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతో దూరదృష్టితోటి మన రాష్ట్రంలో సుమారుగా 10,000 కోట్ల రూపాయలతోటి ఒక బృహత్తమైన స్కీమ్ తీసుకొచ్చి మా ఉండి నియోజకవర్గానికి 103 కోట్ల రూపాయలు, 101,30,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అందులో 50% అంటే 50,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలా, 50,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. కేంద్ర ప్రభుత్వం 50,500 కోట్లు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఆ మార్జిన్ కట్టక ఆ గ్రాంట్ ఈ రోజు వరకు కూడా 20 కోట్లు కూడా ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలలో. మీరు చూస్తూ ఉన్నారు. మెయిన్ రోడ్ మీరు కూడా ఏలూరు నుంచి వచ్చారు, నేను ఇంకా చెప్పక్కల, మీరు వెళ్ళేటప్పుడు కెమెరా ఎట్టి తిప్పినా తెలుస్తూ ఉంటుంది రోడ్లు ఎట్లా ఉన్నాయనేది. కాబట్టి ఈ పరిస్థితులు అవగాహన చేసుకోవాల్సిన బాధ్యత మీపై, మాపై, ప్రజల వైపు కూడా ఉంది. కాబట్టి క్లియర్గా అర్థమవుతుందని మీకు తెలియజేసుకుంటాను. అంటే 99% హామీలని ఇప్పటికే నెరవేర్చేసాం, ఎన్నికల హామీలని. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో విజయం మాదే అన్నారు. నిజమేనా? 99% హామీలు అధికార పార్టీ నెరవేర్చిందా?
అంటే మ్యాథ్స్లో మేము కొంచెం వీక్ అనుకోవాలి. 99% కనుక నిజమైతే ఇప్పుడు ఉదాహరణకి ఎక్సైజ్ రాష్ట్ర ప్రభుత్వానికి మూలాదాయం ఏంటంటే 25,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది ఈరోజు ఎక్సైజ్లో ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం ఎంత 1,00,000 కోట్లు ఉంటే ఓన్లీ 25,000 కోట్లు ఆదాయం వచ్చేటువంటి మద్యపాన నిషేధం చేస్తానన్నారు. అంటే 100లో ఒకటి వాళ్ళు ఒప్పుకున్నారు. 99లో 20 తీసేస్తే ఎంత ఉంది అప్పుడు 74% ఉంది. అంటే 74 అలా 74% లెక్క. ఈరోజు అమ్మ ఒడి అని చెప్పారు, పిల్లలందరికీ ఇవ్వట్లా. అట్లాగే మీరు చూశారు ప్రతిదీ కార్పొరేషన్స్లో అవి చేస్తాం ఇవి చేస్తామని. ఇలా ఎస్టీ ఎస్సీ కానీ బీసీలకు కానీ ఏవైతే సప్లాన్స్ ఉన్నాయో ఏయన్నా చేశారా? విదేశ విద్య అయాలు ఇస్తా అన్నారు, ఈరోజు ఇచ్చారా? అట్లా ఎన్నో విధాలుగా త్రాగునీటి సమస్యలు ఉన్నాయి, రోడ్ల సమస్యలు ఉన్నాయి, మాకు అక్వా రంగానికి సమస్యలు ఉన్నాయి. అక్వా రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్ తగ్గించింది. దానికి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీళ్ళు కూడా ప్రయత్నం చేసి రైతు అకౌంట్లో పడేటట్టు చేసుంటే కొంచెం అడ్వాంటేజ్ ఉండేది. అది కూడా ఇబ్బంది పడేటువంటి వాతావరణం ఉంది. అదేవిధంగా అన్నీ చూస్తున్నాం, ఏఎంసీలు పెరిగినాయి, వాటర్ ట్యాక్స్లు పెరిగినాయి, డీజిల్ ట్యాక్స్ పెరిగింది, అన్నీ కూడా పెరిగింది, అన్ని పన్నులు పెరిగినాయి. డీజిల్ అందరికీ అవసరం. ఉదయం లేచిన కాడి నుంచి ప్రతి మనిషికి అవసరం వచ్చేటువంటి 4 ఉంటాయి. తినడానికి భోజనం కావాలా, గాలి నీరు కావాలా, కరెంటు కావాలా, డీజిల్ కావాలా, చెత్త మీద కూడా పన్ను ఉంది. సరే అవన్నీ కన్నా ఈరోజు డీజిల్లో ఒక కుటుంబానికి 20,000 రూపాయలు ట్యాక్స్ పే చేస్తున్నారు మన రాష్ట్ర వ్యాప్తంగా. అందరూ అంటారు కేంద్ర ప్రభుత్వాన్ని డీజిల్ అని. రాష్ట్ర ప్రభుత్వానికి 30-35% ఈరోజు పన్ను ఉంది, రాష్ట్ర ప్రభుత్వం పన్ను. కాబట్టి ఏదైతే స్టేట్ గవర్నమెంట్ చెప్పేదానికి అసలు ఇక్కడ జరిగేటువంటి పనులకి సంబంధం లేదని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటా ఉన్నాం. 2019 ఎన్నికల్లో అటు ఫ్యాన్ గాలిలో కూడా మీరు విజయవంతంగా విజయకేతనం ఎగరవేశారు ఉండి నియోజకవర్గంలో. రాబోయే ఎన్నికలకు సంబంధించి ప్రజల్లోకి ఏ హామీలతో వెళ్ళబోతున్నారు? ఎందుకంటే మీరు చెప్పారు అధికార పార్టీ కోఆపరేట్ చేయలేదన్నప్పుడు, మరి ఇప్పుడు రాబోయే ఎన్నికలు ఏ హామీలతో వెళ్ళబోతున్నారు మీరు ఉండి నియోజకవర్గానికి సంబంధించి? మా నాయకులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మేనిఫెస్టో సూపర్ 6 ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా లోకేష్ బాబు గారు పాదయాత్రలో కూడా చెప్పారు, ప్రతి వ్యవసాయం ఉన్నటువంటి రైతులందరికీ కూడా గ్రావెల్ రోడ్స్ అన్నీ వేస్తామని చెప్పి, ప్రతి ఒక్క రైతాంగం మెయిన్ రోడ్డు మీద ఏదైతే వెళ్తున్నారో మెయిన్ రోడ్స్ ఉన్నాయి అన్నీ కూడా సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేయడానికి ప్రామిస్ చేశారు మా నాయకులు. మా ఏజెండాగా మేము కూడా వెళ్తున్నాం. ఒక పక్కన అక్వా రంగానికి ప్రతి ఒక్క రైతుకి కూడా ₹1.50 చొప్పున సబ్సిడీ ఇవ్వడం కానీ అన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ రోజు లోకేష్ బాబు గారు కూడా తెలియజేయడం జరిగింది. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు ఉమ్మడి కార్యాచరణతో మేనిఫెస్టో సూపర్ 6 నుంచి 10కి వెళ్తుంది. దాంట్లో కార్యాచరణతో ఇలా ప్రజల్లోకి వెళ్తాం. ప్రజలకి కావాల్సింది అభివృద్ధి కావాలి. ఇప్పుడు తెలుసు నేను ఎందుకు చేయలేకపోయాను, చేశాననే దానికి మేము ప్రతి దానికి అజిటేషన్ చేసాం. రోడ్లు బాగోకపోతే రోడ్ల మీద పాదయాత్ర చేసాం. రైతాంగాన్ని నష్టపోతుంటే 80 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేసాం. అట్లాగే ప్రతి ఒక్క విషయంలో కూడా అమరావతి గురించి పాదయాత్ర చేసినాం. అదేవిధంగా కరెంటు కోసం పోరాటం చేసాం. అట్లా ప్రతి దాని మీద కూడా ఒక దాని మీద కదా వ్యవసాయ రైతులు కొనుగోలు చేయకపోతే దానికోసం చేసాం. మురుక్కాలలో కనుక అవుట్ఫాల్స్ లూబీస్ లేకపోతే దానికోసం చేసాం. కరోనా సమయంలో 5 లక్షల మందికి ఆనందం మందు కూడా సప్లై చేయడం జరిగింది. ఎక్కడైతే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి చోటన మా నాయకుల సహాయ సహకారంతో కూరగాయలన్నీ కూడా సప్లై చేయడం జరిగింది. ఇట్లా ఏది చేసినా వ్యక్తిగతంగా ప్రతి ఒక్క వ్యక్తికి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేది దృఢ సంకల్పం. ఒక రాంబాబు ఎమ్మెల్యే అయితే ఏదో చేస్తారు లేకపోతే వాళ్ళు చేస్తారు కన్నా ముఖ్యంగా వారికి ప్రజలకు కావాల్సింది ఒక నమ్మకం, ఒక కాన్ఫిడెన్స్. అది ప్రభుత్వం ద్వారా రావాలి. ఈ ప్రభుత్వం ద్వారా రాలేదు కాబట్టి రాబోయేటి 2024లో మళ్ళీ మేము నెగ్గి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. జనసేన తెలుగుదేశం పార్టీ ఇద్దరు కలయికతోటి సక్సెస్ చూస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాను. ఒక పక్క బాదుడే కార్యక్రమం చేశారు, భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాలు చేశారు. నారా లోకేష్ కూడా యువగలం పాదయాత్ర చేశారు. అంటే ఇవన్నీ కలిసి వచ్చే అంశాలైనా ప్రజల నుండి రెస్పాన్స్ ఏ విధంగా ఉండింది ఈ కార్యక్రమాలకి? రెస్పాన్స్ ఉన్న వల్లనే కదా క్యాండిడేట్లు మార్చుకుంటున్నారు ఆ పార్టీ వాళ్ళు. మీకు అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు బాగోలేదు వాళ్ళ క్యాండిడేట్ బాగోలేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇంకో చోటకి మార్చకూడదుగా. ఆ ప్లేస్లో ఈక్వల్ ఫిల్ చేయాలి. ఇప్పుడు ఒక సీసాలో లిక్కర్ పోస్తాం మందు, ఆ సీసాలోంచి ఇంకో సీసాలోకి మారితే పేరు మార్చిన అదే మందు ఉంటుంది, అదే బ్రాండ్ ఉంటుంది. అట్లాగే ఒక వ్యక్తి అయినా అంతే, ఒక శక్తి అయినా అంతే, ఒక పార్టీ అయినా అంతే. వాళ్ళు ఆలోచించుకోవాలి, వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. మనం దానికి ఏమీ పెద్దగా కామెంట్ చేయకూడదు, మనకు అనవసరమైన విషయాలు. అయినప్పటికీ
వాళ్ళు ఏదైతే అవునా అది వైనాట్ 175 అంటున్నారు కదా, దాంట్లో 175లో నేను కూడా ఉన్నాను కాబట్టి నేను చెబుతున్నా. వాళ్ళు చెప్పేదాంట్లో నేను కూడా గెలవట్లేదని చెబుతున్నారు కాబట్టి దానికి మేము వివరణ ఇస్తున్నాం. మరి గెలిచేటప్పుడు ఎందుకు మార్చుకుంటాం? అక్కడ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో చూసి ఓటేస్తున్నారా, లోకల్లో ఉండే నాయకుల మీద చూసేస్తున్నారా అనేది ఈ యొక్క ప్రభుత్వం ఆలోచించుకోవాలా, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆలోచించుకోవాలి. కాబట్టి వారు చేసుకోవాల్సిన జనసేన పార్టీ నుండి సపోర్ట్ ఏ విధంగా ఉంది? జనసేన పార్టీ కేడర్ కానీ ఇవన్నీ మీకు కలిసి వచ్చే అంశాలుగా భావిస్తున్నారా? ఎన్నికల ప్రచారంలో ఏ విధంగా ఇరు పార్టీలు సమన్వయం చేసుకుని ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతున్నారు? 100% జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలయిక ఒక కొత్త సృష్టి తీసుకొస్తుంది ఇక్కడ మా ప్రాంతంలో కానీ మన రాష్ట్రంలో కానీ. ఎందుకంటే వీళ్ళిద్దరు మనోభావాలు, ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా లోకేష్ బాబు గారి యొక్క మనోభావాలు ప్రజలకి చేయాలా, ఈ రాష్ట్రం నష్టపోకూడదని చెప్పి కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? ఏదో ఒక 4 రోజులు 4 సంవత్సరాల పాటు కాదు, ఈ పొత్తు 10 సంవత్సరాల పాటు 10 కాలాల పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం. అదేవిధంగా ఎక్కడైతే జన సైనికులు ఎక్కడైతే పోటీ చేస్తారో ఆ ప్రతి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా పనిచేస్తారు. అదేవిధంగా తెలుగుదేశం అభ్యర్థులు పోటీ చేస్తుంది కదా, జనసేన సైనికులు అందరూ కూడా స్వచ్ఛందంగా పనిచేస్తారు. ఈ లోపల దొంగ లెటర్లు, ఫేస్బుక్లు ఇట్లాంటివి తీసుకొస్తూ ఉన్నారు. వీళ్ళ ఆఫీస్లో అక్కడ కొట్టుకున్నారంటే ఇక్కడ ఏమి కొట్టుకున్నారు, ఏమీ లేదు, కావాలని చూపిస్తున్నారు. కొన్ని లెటర్లు జోగయ్య గారు రాసినట్టు ఒక లెటరు, లేకపోతేనేమో సోషల్ మీడియాలో ఫేస్బుక్లు ఎందుకు అంత అవసరం? మీ మీద మీకు నమ్మకం ఉంటే అవసరం లేదు కదా ఇవన్నీ ఎందుకు? మనం దండం పెట్టుకెళ్తే ప్రజలకు తెలుసు ఎవరు మంచోడు ఎవరు చెడ్డోళ్ళు కదా, వాళ్ళే నిర్ణయిస్తారు కాలం. సార్, ఫైనల్ క్వశ్చన్, ఒకవేళ జనసేన పార్టీ టీడీపీ అభ్యర్థి ఇద్దరు ఏదైనా ఒక నియోజకవర్గానికి సంబంధించి సీటు మాకే కావాలని పట్టుబడితే ఎలా? అలాంటివి సహజంగా జరుగుతూ ఉంటాయి. మీరు అడిగిన క్వశ్చన్లో జరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అదే అధినాయకత్వం ఉంది. జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వారి నిర్ణయాన్ని శిరస ఎవరైనా వహించవలసిందే. కాబట్టి ఆ నిర్ణయాన్ని కట్టుబడి ప్రతి వ్యక్తి పనిచేయాలా. ఒక యజమాని ఇంట్లో పని చెప్పినప్పుడు కింద ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ అట్లా చేయాలా. అందుకని యజమానులు ఏది చెప్తే అది మేము చేయాలి, అందరూ కూడా అది మనం స్వాగతించాలా. దానికోసం ఏదన్నా ఉంటే విడిగా మనం మాట్లాడుకోవాలి, ఏదైనా సమస్య ఉంటే. అంతేగాని దాన్ని వేరేగా ఆలోచించడం అనేది తప్పు. ఉండి నియోజకవర్గంలో పొలాలు బీడుబారిపోతే మీరు ఆ పొలాల దగ్గరికి వెళ్ళారు, సాగునీరు గురించి మీరు అక్కడ కూర్చుని నిరసన చెప్పారు. ఏంటి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు ఇక్కడ? అంటే జనరల్గా వర్షాకాలం అంటే మే తర్వాత జూన్ తర్వాత నవంబర్ దాకా వర్షాలు వస్తాయి. వర్షాల్లో ముంపుకు గురవ్వకుండా మురుక్కాలను బాగు చేయాలా. ఇప్పుడు జనరల్గా మే నెలలో మురుక్కాలు బాగు చేసి మనం రెడీగా పెట్టుకోవాలా. వీళ్ళు ఏదైతే జూలై ఆగస్టులో వర్షాలు ఎక్కడైతే ఎక్కువ కురుస్తాయో అక్కడ అప్పుడు మొదలెడుతున్నారు వర్క్లు. అట్లా కాదు కదా, ప్రొసీజర్ ఉంది. ఏది ముందర, ఏది విత్తనం మొక్కదా మంచి ఏది ముందర అంటే కోడిగుడ్డు ముందర పిల్ల ముందర అంటే ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి. అది వెళ్ళకే అలాంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఎప్పుడూ కూడా ఇరిగేషన్ సిస్టంలో మే నెలలో పంట కాలాలు బాగు చేయాలా. జూన్లో 1వ తారీఖు కల్లా మురుక్కు కాలువలన్నీ కూడా వీడ్ క్లియర్ చేయాలా. లేదా జూలై మాసం. ఇప్పుడు మాకు నవంబర్ డిసెంబర్లో ఇప్పుడు బాగు చేస్తున్నారు మురుక్కు కాలువలు. ఇప్పుడు బాగు చేయనంత అవసరం ఎందుకు వచ్చింది? మొన్న కొద్దిపాటి వర్షం కురిస్తే మురుక్కు కాలువలు మునిగిపోయి అన్నీ కూడా వ్యవసాయాలు మునిగిపోతున్నాయి, ఆకుమొళ్ళు వేసే పరిస్థితి లేదు. అందుకని ముందు వెనక ఏ తర్వాత జడ్, ఏబిసిడి తర్వాత లాస్ట్ జడ్ వస్తుంది. వీళ్ళు జడ్ కానించి ఏకి వస్తున్నారు, వెనక్కి వస్తున్నారు. దాని వ్యవసాయంలో నారుమడి ఎప్పుడు పోస్తాం మనం? ఏ సీజన్లో వేయాలి ఆ సీజన్లో నారుమడి వేయాలా. ఏ సీజన్లో ఏ విత్తనం ఓడతారో ఆ సీజన్లో చేయాలి. అది మానేసి కమ్బ్యాక్ అన్నాడు, రివర్స్ ట్రెండింగ్లా ఉంది ఇది కూడా పరిస్థితి. ఓకే సార్. అయితే మొత్తం మీద చూసుకుంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీ సత్తా చూపిస్తాం. ఇప్పటికే భవిష్యత్తు గ్యారంటీ బాదుడు ద్వారా ప్రజల్లోకి వెళ్ళాం. మరలా సూపర్ 6 ప్రణాళికతో జనసేన టీడీపీ ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నాం. తప్పనిసరిగా అధికారంలోకి వస్తాయనే ధీమాని ఉండి ఎమ్మెల్యే రామరాజు వ్యక్తం చేసే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఉండి నియోజకవర్గం.